అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలను తగ్గించామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం జరిగినటువంటి నేరాలను యాన్యువల్ ప్రెస్ మీటింగ్ కూడా శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించడం జరిగింది. మొత్తం మీద ఇయర్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా పార్దీ గ్యాంగ్ అనేది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. పార్దీ గ్యాంగ్ నుంచి కొత్తగా చెప్పనవసరం లేదు. మొత్తం పార్దీ గ్యాంగ్ జిల్లాలో చొరబడితే ఆ అఘాయిత్యాలు ఏ విధంగా ఉంటాయో, దోపిడీ దొంగతనాలే కాదు మనుషులని చంపడం క్రూరంగా కూడా పార్దీ గ్యాంగ్ పాల్పడుతుంది. అలాంటి పార్దీ గ్యాంగ్ ని పట్టుకోవడంలో నల్గొండ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక గాంజాయి కానీ అదేవిధంగా పీడిఎస్ రైస్ విషయంలో కూడా చాలా వరకు సక్సెస్ సాధించామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆ గాంజా విషయానికి వచ్చినట్లయితే గతంలో 2023లో చూసినట్లయితే ఒక్క కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2024లో మొత్తం 108 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం గాంజాని ఎప్పుడైతే గాంజాని స్వాధీనం చేసుకుంది, మొత్తం 3988 కేజీల గాంజాని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి ప్రాపర్టీ వర్త్ వచ్చేసేసి 9,97,00,000 గాంజాపై డ్రగ్స్ పై కూడా ఆ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టేసరికి పోలీసులు కూడా వాటిపై దృష్టి సారించడం జరిగింది. ఎక్కువగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉంది. ఎక్కువగా రవాణా అనేది కూడా గాంజాయి కానీ డ్రగ్స్ రవాణా కానీ ఈ జాతీయ రహదారి గుండా కొనసాగుతాయి. కాబట్టి పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి గాంజాయిని అరికట్టడంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మరొక విషయానికి వచ్చినట్లయితే ఆ క్రైమ్ ఏదైతే ఉమెన్ హరాస్మెంట్స్, వరకట్న హత్యలు కానీ వరకట్న వేధింపుల గతంలో చూసినట్లయితే వరకట్నతో హత్య కేసులు కూడా గతంలో 2 కేసులు జరిగాయి. 2023లో, 2024లోకి వస్తే అది 0 అని చెప్పవచ్చు. వరకట్న వేధింపులతో కూడా మరణాలు గతంలో చూడడం జరిగింది. మొత్తం ఈ షీ టీంలు కానీ భరోసా సెంటర్లో కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేయడం కూడా షీ టీంతో సక్సెస్ అయ్యామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఏదైతే దొంగతనాల కేసుల్లో కోల్పోయినటువంటి ఆస్తిని రికవరీ చేయడంలో ఈ సంవత్సరం 2024 సంవత్సరం బాగా ఎక్కువగా కూడా ఆ ప్రాపర్టీ లాస్ ని కూడా మొత్తం వారంతా రికవరీ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మొత్తమే చూసినట్లయితే ఆ ప్రాపర్టీ లాస్ గతంలో 2023లో 4,83,00,000 ఉంటే ఆ తర్వాత ఇప్పుడు 14,13,00,000 వరకు కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఆ కేసెస్ అనేది మనం చూస్తున్నాం. ఎక్కువగా ప్రాపర్టీ రికవరీ అనేది మొత్తం మీద గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి కూడా జరిగిందని చెప్పవచ్చు. మరొకటి ప్రధానమైన అంశం సైబర్ క్రైమ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి, ఎక్కువగా అయిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పై నిఘా ఉంచడం జరిగింది. ఆన్లైన్ మోసాలు, బ్యాంక్ ఏటీఎం మొదలైన వాటిపై కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఎఫ్ఐఆర్లు చేసి కూడా ఎప్పటికప్పుడు అమౌంట్ను కూడా రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. సైబర్ నేరాల వల్ల కోల్పోయిన వాటిని కూడా రికవరీ చేయడంలో పెద్ద ఎత్తున గతంతో పోల్చితే పెంచామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కానీ ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే కానీ మొత్తం ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటాయి. కాబట్టి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి. ఆ రోడ్డు ప్రమాదాలని అరికట్టడానికి కూడా చాలా వరకు చర్యలు తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అనేక కేసులు కూడా మోటార్ వెహికల్ కేసులు కూడా నమోదు చేస్తున్నామని కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే కూడా నేరాలను తగ్గుముఖం పట్టించడం జరిగింది. ఎక్కువగా ఆ డ్రగ్స్ విషయంలో, గాంజాయి విషయంలో కూడా, అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏదైతే ఉందో మొత్తం ఆ పీడిఎస్ రవాణా అనేది కూడా అక్రమ రవాణా కానీ యథేచ్ఛగా గతంలో కొనసాగేది, వాటిపై దృష్టి సారించడం చెప్పారు. ఇక ముందు కూడా మొత్తం నిరంతరంగా నేరాన్ని అరికట్టే విధంగా జిల్లాలో నేరరహితంగా ఉండేందుకు మిషన్ పరివర్తన్ కానీ ఆపరేషన్ చబుత్రా పేరుతో కూడా నాకాబందీలు కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.